నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలామందికి మనసులో మెదిలేది జనవరి 1వ తేదీ. సంవత్సర ప్రారంభం అనగానే అందరికీ ఆ తేదీయే గుర్తుకొస్తుంది. అయితే శాస్త్రీయమైన సంవత్సర ప్రారంభం ఉగాది. ఈ విషయాన్ని నేడు ఎంతమంది గుర్తిస్తున్నారు? ఉగాదికి సంవత్సరాది అనే పేరైతే ఉంది కానీ హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ఉగాది మాత్రం గుర్తుకు రాదు మనకు. కేవలం వేప పువ్వు పచ్చడి తినే పండుగగానే నేడు మన ఉగాది భావించబడుతోంది. ఖగోళ శాస్త్ర రీత్యా ఏ ప్రత్యేకత లేని జనవరి 1వ తేదీని సంవత్సర ప్రారంభంగా భావించడం, యథార్థ సంవత్సరాది అయిన ఉగాది ప్రాశస్త్యాన్ని మరచిపోతుండడం నిజంగా దురదృష్టకరం. ఆంగ్ల సంవత్సరాన్ని విడిచిపెట్టి ప్రపంచ రీతికి ఎదురేదమని మేము చెప్పబోవడం లేదు. ఖగోళ శాస్త్రపరంగా నిర్ణయించబడిన యథార్థ సంవత్సర ప్రారంభాన్ని గుర్తించమని మాత్రమే కోరుతున్నాం. గుడ్డిగా అనుసరించబడుతున్న ఆంగ్ల సంవత్సరాది పేరిట నేడు పెచ్చి పెరుగుతున్న విదేశీ అనుకరణలకు, ఆకతాయితనాలకు ఎకనైనా స్వస్తి పలికితే మంచిదని హితవు చెప్తున్నాం. జనవరి 1 నాటి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అలవాటు ముదిరిపోయి ఒక అంటువ్యాధిగా ఎదిగిపోతూ పాశ్చాత్య విశ్వ సంస్కృతిని మనలో నింపుతోంది. తద్వారా పెరుగుతున్న అజ్ఞానంతో విజ్ఞానభరితమైన సంస్కృతిని దూరం చేసుకుంటున్నాం. ఈ విషయంపై మాకు కలిగిన ఆవేదనే ఈ విశ్లేషణ. ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి ఖగోళమే ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాలమానంలోని అంశాలన్నింటినీ పూర్తిగా ఖగోళ శాస్త్ర రీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె, మాసం, ఋతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ హిందువులు ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇతర దేశాల వారు తమకు తెలిసిన చోట, తమకు నచ్చిన చోట మాత్రమే కాలమానానికి ఖగోళాధారాన్ని తీసుకున్నారు. కొన్నింటికి ఏ ఆధారాలు లేని స్వంత విధానాల్ని అనుసరించారు. ఖగోళ శాస్త్రబద్ధమైన కాలమానాల్ని పురాణ కాలం నుండి కలిగి ఉన్న ఘనత హిందువులది. ఈ విషయం నేడెంతమందికి తెలుసు? తిని తాగి పడుకుండే మనిషికి గొడ్డికి తేడా ఏముందన్నారు ఓ రచయిత. మా తాతలు నేతులు త్రాగారు, వారి మూతుల వాసన గురించి చెప్పుకుంటున్నాం అన్నట్లుగా కాకుండా ఆ నేతుల్ని మనము కాస్త రుచి చూద్దాం రండి. మన జాతికున్న కాలమాన పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుందాం పదండి. యథార్థ సంవత్సర ప్రారంభం ఏది? శాస్త్రీయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది ఎప్పుడు? విజ్ఞులు అనుసరించవలసిన కాలమానం ఏది? ప్రస్తుతం అనుసరిస్తున్న కాలమాన లోపాలేవి? ఇటువంటి విజ్ఞాన విషయాలెన్నో ఖగోళ శాస్త్ర ఆధారాలతో ఉన్నాయి. జనవరి 1వ తేదీని ఆంగ్ల సంవత్సరాది అని, ఉగాదిని తెలుగు సంవత్సరాది అని మనం వ్యవహరిస్తుంటాం. సంవత్సరం ఆరంభాన్ని నిర్ణయించడానికి విదేశీయులు ఎన్నెన్నో పాట్లు పడినట్లుగా చరిత్ర చెబుతోంది. అయితే హిందువులు మాత్రం కాలమాన విషయంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోలేదు. పురాణ కాలం నుండి ఖగోళ శాస్త్రం పరంగా అన్ని సక్రమంగానే లెక్కించుకుంటూ వచ్చారు. సకాల విషయంలో కానీ, సంవత్సర ఆరంభ విషయంలో కానీ, లేదా మరొకటి కానీ. సూక్ష్మంగా చెప్పాలంటే విశ్వంలోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మొదలైన వాటి స్థితిగతులను వివరించే శాస్త్రమే ఖగోళ శాస్త్రం. శాస్త్రాలన్నింటిలో ప్రముఖమైన శాస్త్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం గలవారు మాత్రం బహు అరుదు. మన పాఠ్యాంశాల్లో ఈ శాస్త్ర విజ్ఞానం అంతగా లేకపోవడమే దీనికి కారణం. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అత్యంత అవసరం. ప్రాచీన హిందువులు ఖగోళ శాస్త్రంలో ఆరితేరిన పండితులు. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఆ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తాం. ఇక సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికిని, చలనాలను బట్టి ఖగోళ శాస్త్రపరంగా కాలమానం ఏర్పడింది. కాబట్టి సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ ప్రత్యేకత ఆధారము లేకుండా ఎవరికో తోచిన ఓ అనామక తేదీని, జనవరి 1వ తేదీని సంవత్సర ప్రారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు. యథార్థ సంవత్సర ప్రారంభం అయిన ఉగాదిని మరచి పాశ్చాత్య పోకడల వెర్రి వ్యామోహంలో పడి జనవరి 1కు దాసోహమంటున్నాం. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో పిచ్చెక్కినట్టు గంతులు వేస్తూ, మత్తు పానీయాలు సేవిస్తూ గడియారం 12 గంటలు కొట్టగానే మూర్ఛ వచ్చినట్టు ఆవేశంగా ఊగిపోతోంది నేటి యువతరం. అంతగా వెర్రెక్కిపోవడానికి ఏం జరిగింది ఆ సమయంలో? ఏమీ లేదు, అంతా భ్రమ. కాలగమనంలో సంవత్సరం మార్పుకు నాందిగా ఖగోళ పరంగా ఏ మార్పు అప్పుడు జరగదు. మరి ఆ వెర్రి కేరింతలు ఎందుకో మరి? జనవరి 1 పేరిట వెర్రిమొర్రి చిన్నెలు పెచ్చిపెరిగిపోతున్నాయి. మనదైన యథార్థ విజ్ఞానాన్ని మనం మననం చేసుకోవలసిన తరుణం ఆసన్నమైంది. పాశ్చాత్య సంస్కృతి వల్ల మనకు కలుగుతున్న వెర్రిని అదుపులో ఉంచుకుని యథార్థ స్థితిగతుల్ని ఆకలింపు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
కేవలం వేప పువ్వు పచ్చడి తినే పండుగలా మిగిలిపోతున్న ఉగాదిని గురించి అనేక వివరాలు నేటి తరం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి సంస్కారం విలువల్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా సంస్కృతి సంప్రదాయాలను పాటించాలనే ఉద్దేశంతో మీ హిందీ నేషన్ ఈ విశ్లేషణ చేయడం జరిగింది. హిందీ నేషన్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా ఈ ఛానల్ ని ప్రోత్సహించండి. దేశం కోసం, ధర్మం కోసం.